హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం ముందుగా పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిల్ పోసి తాలింపు అయితే వేసేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయ వేసేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత టమాటా వేయాలి. టమాటా వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఇదిగోండి టమాటా వేసేసాను. తర్వాత సాంబార్ పొడి అయితే అందులో వేసేసి కలిపేశాను. ఉడకబెట్టుకున్న పప్పు అయితే కొంచెం వాటర్ పోసేసి దీనిలోకి పోసేసాను. ఇదిగోండి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇదిగోండి సాంబార్ కోసం అయితే దానిలోకి కారము ఉప్పు సరిపడా వేసేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఓ పక్కన చింతపండు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఉడికిపోయిన చింతపండు తీసుకొచ్చి సాంబార్లో పోసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.